హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా టేస్టీ అయిన రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది, చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వస్తుందండి. అంత మంచి రెసిపీ అండి. దీన్ని ఖచ్చితంగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేసి తీరుతారండి. అంత బాగుంది. చూస్తేనే ఇలా ఉందంటే ఇంకా దాన్ని తయారు చేసుకుని తింటే ఇంకెంత మంచిగా ఉంటుందో మీరే చూస్తారండి. చాలా అంటే చాలా రుచిగా ఉంది. దీన్ని ఎలా చేస్తే ఇంత మంచి రుచి వచ్చిందో ఒకసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. కాకపోతే ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే ఇది ఎలా చేయాలన్నది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. దాని గురించి మనం ముందుగా మంచి లేత సొరకాయని తీసుకోవాలండి. చూడండి సొరకాయ ఎలా ఉందని నిగనిగలాడుతూ మంచి కాయ అండి. ఇలాంటి కాయని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ముందు మీదకించి శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత ఇప్పుడు సొరకాయ మనకి ఎంత అవసరమో అంత దబ్బని తీసుకోవాలండి. నేనైతే ముక్కాలు భాగం తీసుకున్నా. ఒక కాయ తీసుకుని ఒక మూర సైజు ఉండే కాయని తీసుకునేసి ఆ పొడవతో నేను దాంట్లోకించి ముక్కాలు భాగం తీసుకున్నానండి. ఓకేనా. ఇప్పుడు ఆ కాయని తీసుకునేసి ఈ విధంగా మీద తోలు మొత్తం జువ్వేశాను. మరి వైట్ పోయేంత వరకు కదండి, ఓన్లీ గ్రీన్ పైన అలా తీసేసుకోవాలి. ఆ తర్వాత ఈ టైప్లో మనకి కొంచెం ఒక మోస్తరుగా 1 ఇంచ్ 1/2 ఇంచ్ సైజులో ముక్కలు కట్ చేసుకుంటే చాలండి. చూడండి ఇప్పుడే గింజ ఏర్పడుతున్నటువంటి కాయ, ఇలాంటి కాయని తీసుకోవాలి. రుచి అద్భుతంగా ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు నేనేంటంటే ఈ టైప్లో 1/2 ఇంచి ఆ మధ్యలో ఆ సైజులో కట్ చేశానండి. ఒకవేళ మీరు ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో కట్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే ఇది ఈ సైజులో అంటే ఇంత లేతకాయ కాబట్టి ఆ సైజులో కట్ చేస్తే సింపుల్గా కరిగిపోయింది. మీరు తీసుకునే కాయని బట్టి సైజు మార్చుకోండి. ఒకవేళ కొంచెం గింజ ఏర్పడిందా ఇంకా కొంచెం చిన్న సైజు తీసుకోవాలా దబ్బ. ఓకేనా. అప్పుడే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. కట్ చేసేటప్పుడు ఒకవేళ కొంచెం గింజ ఏర్పడిన కాయ అయితేనేమో కొంచెం సైజు తగ్గించుకోండి. ఓకేనా. ఇప్పుడు అది పక్కన పెట్టేసి రోల్ సిద్ధం చేసి దాదాపు ఒక 10 పచ్చిమిరపకాయలని మధ్యలోకి ఇరిసి ఆ రోట్లో వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలని పొట్టు తీసి వేసి జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకునేసి ఇప్పుడు మనం పచ్చగా దీన్ని దంచేసుకోవాలి. ఇలా ఒక్క ముక్క దంచిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసేసి ఇప్పుడు దీన్ని బాగా ఇలా తిరగేసుకోవాలి. సాల్ట్ ఈ దెబ్బలు మొత్తానికి పట్టే విధంగా అంటే మిరపకాయలకి బాగా కలిసే విధంగా వేసి ఇప్పుడు దీన్ని దంచితే సింపుల్గా మెదిగిపోద్దండి. ఎందుకంటే మనం ఈ ఉడకబెట్టినవి కాదు కాబట్టి పచ్చి కదండి, కొంచెం నార తాగుతాయి కాబట్టి అందుకనేసి సాల్ట్ వేసి ఇలా దంచితే చూడండి ఈ టైప్లో వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే బాగా రుబ్బాలండి. మనం వేసిన జీలకర్ర, సాల్టు, ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి బాగా రుబ్బితే కొంచెం నీరు టైప్లో అన్నది రిలీజ్ అవుద్దండి. అది అన్నీ మనకు కావాల్సింది. కొంచెం ఆ నీరు టైప్లో ఇప్పుడు దీన్ని అలా పిండాలి కానీ రసం అట్టే వచ్చేస్తుందండి. ఆ టైప్లో మనం బాగా రుబ్బేసుకోవాలి. అలా రుబ్బిందాన్ని తీసి ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం, అంటే ఒక ప్లేట్లో వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కాస్త అలా పక్కన పెట్టేసుకునేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక 2 గంటలు ఆయిల్ వేసుకునేసి కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూను, ఒక 3 ఎండుమిరపకాయలు వేసి కొంచెం ఎరడాలుగా వేగనిచ్చుకోవాలి, మాడిపోకుండా. ఓకేనా. కొంచెం సన్న మంట మీద లైట్గా అలా వేగనిచ్చి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ అండి. నేను పెద్ద సైజు అయితే ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా, చిన్న అయితే ఒక 2గా కూడా తీసుకోవచ్చు. కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసి ఇందులో వేసాను. ఇలా ఉంటేనే దీనికి బాగుంటుందండి. అందుకోసం దాన్ని కొంచెం వేగనిచ్చి ఒక పిడికిడి కరివేపాకు వేసానండి. కరివేపాకు ఫ్లేవర్తోనే ఆ స్మెల్తోనే ఇంకా అద్భుతంగా ఉంటుందండి ఈ రెసిపీ. అందుకోసమనే కరివేపాకు అలా దాన్ని చిట్టుపట్లాన్నిచ్చి ఇప్పుడు కట్ చేసిన సొరకాయ దెబ్బలు వేసి కాస్త సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత పసుపు అదొక సగం టేబుల్ స్పూన్ వరకు వేసుకుని బాగా కలుపుకోవాలండి. అంటే ఈ ముక్కలకి మనం వేసిన సాల్టు, పసుపు ఇవి 2 కూడా బాగా కలిసే విధంగా ఇలా తిరిగేసుకోవాలి. తిరిగేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 6 నుంచి 8 నిమిషాలు, ఒక 10 నిమిషాల దాకా కూడా దీన్ని ఉడికించుకోవచ్చు. అంటే మనం తీసుకునే కాయని బట్టి కాయ కొంచెం గింజ ఏర్పడి లైట్గా అలా అనిపించినప్పుడు కొంచెం ఒక 2 నిమిషాలు ఎక్కువ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందాక రోట్లో దంచిన ఆ పచ్చి కారాన్ని ఇందులో వేసుకోవాలి. అంటే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, సాల్టు కలిపి బాగా దంచాయని చూడండి. దాన్ని వేసేసిన తర్వాత ఇలా బాగా తిరగేసి ఇప్పుడు అదే ప్లేట్లో కొద్ది నీళ్ళు పోసి అలా తొలిపేసి ఒక టీ గ్లాసు నీళ్ళు పోసుకుంటే చాలండి. దీంట్లో ఎక్కువ అవసరం లేదు.
ఓకేనా. మరి ఎక్కువ పోసినా కూడా దీనికి టేస్ట్ రాదండి. అంత మందమే చాలు. ఒక టీ గ్లాస్ మన టీ తాగుతుంది చూడండి అంత మందం. ఇప్పుడు మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు ఈ పచ్చి కారాన్ని బాగా ఉడకనివ్వాలి. దానికి ఆ టైం సరిపోతుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోవాలి. దబ్బా ఇవన్నీ ఉడికినాయా, ఇక మీదకించి కొత్తిమీర చల్లేసుకోవచ్చు. ఓకేనా. దబ్బ ఉడికి ఇవన్నీ కరెక్ట్గా సరిపోయినప్పుడు ఇది గుజ్జు గుజ్జులాగా మారినప్పుడు అప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు మీదకించి అలా తిరిగేసుకోవాలి. చూశారు కదా ఎంత సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చో, అంతే రుచిగా కూడా ఉంటుందండి. ఓకేనా. ఈ టైప్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చెయ్యండి. టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఇలా చేస్తే వేడివేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, ఇలా ప్రతి దానిలో కూడా పూరీలో కూడా అద్భుతంగా ఉంటుందండి. అందుకోసం అనేసి ఈ రెసిపీని ప్రతి ఒక్కరి ముందుకి తీసుకొచ్చాను, మీ అందరికీ షేర్ చేశాను. దీన్ని చూసి చేసుకొని తిని కామెంట్ రూపంలో ఎలా ఉందన్నది చెప్పండి. ఏమైనా ఇంకొంచెం మార్పులు చేర్పులు ఉంటే నెక్స్ట్ వీడియోలో మీకు నచ్చిన విధంగా ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి ప్రతి ఒక్కరూ రుచి చూడండి, అప్పుడు నాకు చెప్పండి. ఓకేనా.